is Dr. Joyce from Satin Homeopathy. ఈ వీడియోలో మనం హికప్స్ గురించి చూద్దాము. మనకి అసలు ఎక్కుళ్ళు ఎందుకు వస్తాయి అనేది మనము చూద్దాము. సో హికప్స్ని మనం ఎక్కుళ్ళు అంటాం కదా, ఇది డే టు డే లైఫ్లో చాలా చిన్న రీజన్స్ వల్ల చాలా కామన్గా మనము ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. అసలు హికప్స్ ఎందుకు వస్తాయి, దేనివల్ల వస్తాయి అంటే మన బాడీలో మన చెస్ట్ని మన అబ్డామెన్ని సపరేట్ చేస్తూ ఒక మజిల్ ఉంటుంది, దాన్ని డయాఫ్రమ్ అంటారు. సో ఈ డయాఫ్రమ్ అనేది ఇన్వాలంటరీ కాంట్రాక్షన్స్ జరిగినప్పుడు మనకి ఎక్కుళ్ళు అనేవి వస్తాయి అన్నమాట. అసలు ఈ డయాఫ్రమ్ దేనికి యూజ్ అవుతుందంటే మన చెస్ట్ని మన అబ్డామెన్ని సపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత మనం బ్రీతింగ్ తీసుకుంటాం కదా, సో ఈ బ్రీతింగ్లో కూడా ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ఆ డయాఫ్రమ్ అనేది రిపీటెడ్గా ఇన్వాలంటరీ కాంట్రాక్షన్స్ జరగటాన్ని మనం హికప్స్గా చూస్తాము. సో ఈ ఇన్వాలంటరీ కాంట్రాక్షన్స్ ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనము చూద్దాము. ఈ హికప్స్ కండిషన్ని మనము లెస్ దాన్ 48 అవర్స్, మోర్ దాన్ 48 అవర్స్గా మనము చూద్దాము. లెస్ దాన్ 48 అవర్స్ అంటే మనకి కొంచెం సేపు వచ్చి ఆగిపోతుంది, దాని సొంతగా అదే పోతుంది అనమాట. లేకపోతే కొంతమందికి ఇది కొన్ని డేస్ కూడా ఉంటుంది. సో ఇలానే లెస్ దాన్ 48 అవర్స్ వస్తే కనుక ఇది సీరియస్ మెడికల్ కండిషన్ అనేది కాదు. ఎందుకు రావచ్చు అంటే మనము హర్రీగా ఏమన్నా హెవీ మీల్స్ తినేసినప్పుడు, లేకపోతే ఎక్కువ ఆల్కహాల్ తాగినప్పుడు, లేకపోతే ఎమోషనల్ స్ట్రెస్, సడన్గా మనకి ఏమన్నా ఎమోషనల్గా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, లేకపోతే సడన్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయినప్పుడు, ఈ అన్నిటి కండిషన్స్లో మనము హికప్స్ అనేవి మనము చూస్తాము. తర్వాత కార్బొరేటెడ్ బెవరేజెస్ తాగినప్పుడు కూడా మనకి హికప్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా కూడాను మనకి చాలా చిన్న రీజన్స్, లెస్ దాన్ 48 అవర్స్ ఉండి మనకి పోతుంది, దాని సొంతగా అదే పోతుంది. కానీ ఇదే హికప్స్ కనుక మోర్ దాన్ 48 అవర్స్ ఉంటే, అంటే కంటిన్యూగా మనకి ఎక్కుళ్ళు వస్తూ ఉంటే దాని వెనకాల ఒక సీరియస్ మెడికల్ కండిషన్ అనేది మనం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అసలు మనకి ఎక్కుళ్ళు వచ్చినప్పుడు మనకి ఆ సౌండ్ ఎలా వస్తుంది అంటే, ఒక్కొక్కసారి ఆ మజిల్ అనేది ఇన్వాలంటరీగా కాంట్రాక్ట్ అయినప్పుడు మన వోకల్ కార్డ్స్ నుంచి సౌండ్ అనేది నార్మల్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో అదే వోకల్ కార్డ్స్ అనేవి సడన్గా క్లోజ్ అయిపోవటం జరుగుతుంది. ఒక్కొక్క కాంట్రాక్షన్కి అలా క్లోజ్ అయి ఓపెన్ అవ్వటం జరుగుతుంది. దానివల్ల మనకి ఎక్కుళ్ళు సౌండ్ వస్తాయి అన్నమాట. ఆ సౌండ్ అనేది అలా ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్కుళ్ళు అనేవి మోర్ దాన్ 48 అవర్స్ ఉంటే దేనివల్ల ఉండొచ్చు అనేది చూద్దాము. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది మనకి డ్యామేజ్ అయినప్పుడు, వేరియస్ కండిషన్స్ వల్ల డ్యామేజ్ అయినప్పుడు డయాఫ్రమ్ మజిల్ని ఫ్రెనిక్ నర్వ్ లేకపోతే వేగస్ నర్వ్ అనేవి సర్వ్ చేస్తాయి అనమాట, అంటే సప్లై చేస్తాయి డయాఫ్రమ్ మజిల్కి. సో ఈ నర్వ్స్ ఇరిటేట్ అయినప్పుడు, లేకపోతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు మనకి, లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కుళ్ళు అనేవి వస్తాయి. సో ఫ్రెనిక్ నర్వ్ కానీ వేగస్ నర్వ్ కానీ ఇరిటేట్ కానీ లేకపోతే డ్యామేజ్ అయినప్పుడు మనకి ఎక్కుళ్ళు ఎలా అయితే వస్తాయో, అసలు ఎందుకు ఈ నర్వ్ అనేది డ్యామేజ్ అవ్వాలి అంటే గాయిటర్ కండిషన్స్లో ఈ నర్వ్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. లేకపోతే మనము ఏమన్నా ఇయర్ క్లీన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే మనం ఏమన్నా ఇన్సర్ట్ చేస్తామో ఇయర్కి, అది కనుక సడన్గా ఇయర్ డ్రమ్ని స్ట్రైక్ అయినప్పుడు ఆ వేగస్ నర్వ్ లేకపోతే ఫ్రెనిక్ నర్వ్ అనేది మనకి ఇరిటేట్ అవుతాం జరుగుతుంది. లేకపోతే ఎటువంటి ట్యూమర్ వల్ల అయినా కానీ, ఎటువంటి సిస్ట్ వల్ల అయినా కానీ, లేకపోతే లారింజైటిస్ కండిషన్ వల్ల కానీ, లేకపోతే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ వల్ల కానీ ఈ వేగస్ ఆర్ ఫ్రెనిక్ నర్వ్ అనేది ఇరిటేషన్ ఆర్ డ్యామేజ్ అవటం అనేది జరుగుతుంది. లేకపోతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్, ఇది ఎందుకు అవుతుంది? పోస్ట్ ట్రామా కండిషన్స్లో బ్రెయిన్లో ఇంజ్యూరీ జరిగినప్పుడు, లేకపోతే మెనింజైటిస్ కండిషన్లో, లేకపోతే మల్టిపుల్ స్క్లీరోసిస్ కండిషన్లో, ఎన్సెఫలైటిస్ కండిషన్లో, వీటన్నిటిలో కూడా మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవటం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి కంటిన్యూస్ హికప్స్ అనేవి వచ్చే ఆస్కారం అనేది ఉంది. లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్లో ఏమేమి వస్తాయి అంటే క్రానిక్ ఆల్కహాలిజం వల్ల కానీ, లేకపోతే డయాబెటీస్ కండిషన్లో, లేకపోతే లాంగ్ యూసేజ్ ఆఫ్ స్టెరాయిడల్ కండిషన్స్లో, వీటన్నిటి వల్ల కూడా మనకి హికప్స్ అనేవి ఎక్కువగా వస్తుంది. సో హికప్స్ అనేవి నార్మల్గా ఇది డే టు డే లైఫ్లో కామనే, కానీ లెస్ దాన్ 48 అవర్స్ ఉంటే మనం ఇది నెగ్లిజిబుల్ చేయొచ్చు. లేకపోతే మోర్ దాన్ 48 అవర్స్ ఉంటే కనుక మనం దీని వెనకాల అసలు ఎటువంటి కండిషన్ అనేది ఉంది అనేది మనము డాక్టర్ని విజిట్ అయినట్లయితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఈ హికప్స్ అనేవి ఏ కండిషన్ వల్ల వస్తున్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.